హాయ్ అండి, వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్. మనకు ఫ్రేమ్ మూవ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అన్యూజువల్ సౌండ్స్ వస్తుంటాయి, టక్ టక్ మనీ. కొన్నిసార్లు అంటే క్లాత్ ఇరుక్కుపోతుంటుంది ఫ్రేమ్లో. మన ఫ్రేమ్ మూమెంట్ అంటే ఈ పెంటాగ్రాఫ్ మూమెంట్లో దానికోసం అంటే ఆ కంప్లైంట్ని ఎలా రెక్టిఫై చేయాలో మన టెక్నీషియన్తో కొన్ని వీడియోస్ చేపిస్తున్నాను. మన కస్టమర్స్ కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు క్లియర్గా చూసి మొత్తం అంతా అబ్జర్వ్ చేసి మీరు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇవి చాలా చిన్న చిన్న ఇష్యూస్. ఒక్కోసారి మనం క్లాతింగ్లో పీస్ లాగా థ్రెడ్స్ కానీ ఏమైనా లోపల ఇరుక్కుపోతున్నప్పుడు మనకు అన్యూజువల్ సౌండ్స్ వస్తుంటాయి. బట్ మనం ఎలా క్లియర్ చేయాలో ఈ వీడియోలో చూపిద్దాం. మనకు ఆశీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనికోసం. आशीष भैया थोड़ा एक्सप्लेन कीजिए, एक्सप्लेन చేస్తారు, చెప్పండి. ఫస్ట్ నమస్తే, నా పేరు ఆశీష్, ట్రిపుల్ ఆర్ టెక్నీషియన్, విశాఖపట్నం బ్రాంచ్లో. ఫస్ట్ ఆ 3 పార్ట్స్ కావాలి. ఫస్ట్ ఆయిల్ క్యాన్ ఒక పెట్టుకోండి, అండ్ షార్ట్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది, స్టార్, తర్వాత లాంగ్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది. ఈ 3 అవసరం దీనికి, ఈ మెయింటెనెన్స్కి. ఓకే, ఫస్ట్ చూడండి, ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేయాలి. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ప్రతి స్క్రూని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి వర్క్ చేసేటప్పుడు. ఇది ఏంటంటే మీకు మెయింటెనెన్స్ ఈజీ కోసం, ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే మీరు క్లియర్ చేసుకోవాలనుకున్నా సరే ఇది చాలా అవసరం, అందుకని వీడియో చూపిస్తున్నాం. ఇది కూడా క్యాప్స్ కూడా జాగ్రత్తగా పెట్టండి. ఓకే, పైన ఉన్న ప్లేట్స్ కూడా జాగ్రత్తగా తీయాలి. ప్రతి స్క్రూ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా డెలికేట్ ఫ్రేమ్ అనేది. ఓకే, ఇప్పుడు చిన్నది షార్ట్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి తీయాలి. ఇక్కడ ఉన్న 2 కూడా షార్ట్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి తీయాలి. చాలా జాగ్రత్తగా తీయాలి ఇవి తీసేటప్పుడు. ఓకే 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 చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. మ్యాక్సిమం వారంటీలో అయితే మనం టెక్నీషియన్స్ పంపిస్తారు. ఎవరైనా వారంటీ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవాలనుకుంటే, అందుకని ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, అది స్లిప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, సో స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా తీయాలి. ओके, स्क्रूस उधर से आए. ओके, बंद कर दीजिए. दबा दिया रेड को. ఇంకా లాస్ట్ 2 ఉన్నాయి, ఈ 2 కూడా తీసేద్దాం. అది అవసరం లేదు, అది తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ప్లేట్, అవతల ప్లేట్ అండ్ పైన ఉన్నవి 2 రిమూవ్ చేస్తే చాలు. ఇంకోసారి కేర్ఫుల్గా చూడండి. ఇవ్వండి, ప్లేట్ రిమూవ్ చేస్తున్నారు. ఓకే, ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి. వెరీ గుడ్. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఆయిలింగ్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మిషన్ కూడా అన్యూజువల్ సౌండ్ ఎక్కడ వస్తుందో మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రేమ్ మూవ్ కన్నా చూడండి, ఫ్రేమ్ మూవ్ చేస్తున్నాను నేను. తర్వాత అటువైపు కూడా ఫ్రేమ్ మూవ్ చేస్తున్నాను. ఇదే రాయండి. ఎక్కువ డౌట్స్ అంటే ఇక్కడ సౌండ్స్ అవుతుంది. కస్టమర్ ఏం చెప్తారు, సార్ నా ఫ్రేమ్ మూవింగ్ టైం సౌండ్ అవుతుంది. ఫ్రేమ్ మూవ్మెంట్ టైంలో సౌండ్ వస్తుంది అంటే మీరు ఇక్కడ నోటీస్ చేయాలి ఎక్కడ సౌండ్ వస్తుంది. బేరింగ్స్ దగ్గర ఇక్కడ సౌండ్ అవుతుంది. ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ బి అవుతుంది, లోపలికి బి బేరింగ్ అవుతుంది. చాలా అంటే ఇక్కడ చాలా సౌండ్ వస్తుంది, ఎక్కువ ఛాన్సెస్ ఇక్కడే అవుతుంది. సో ఇక్కడికి ఫస్ట్, సో మనం ఇక్కడ జనరల్ గా సౌండ్ వచ్చేది ఏంటంటే ఇదే అన్నమాట, ఈ బేరింగ్ లో సౌండ్ వస్తుంది. సో ఇక్కడ మీరు మర్చిపోకుండా ఆయిల్ తీసుకొని చూడండి, దగ్గరలో జూమ్ చేయండి. బెల్ట్ మీద వేయొద్దు, కరెక్ట్ గా ఈ బిట్వీన్ వేయాలి. చూడండి, బెల్ట్ మీద వేయొద్దు, ఈ వీల్ కి దీనికి జూమ్ లో చూడండి, ఈ లోపలికి ఆ గ్యాప్ లో వేయాలి. అటువైపు కూడా అంతే, సేమ్ 2 సైడ్లు వేయాలి. ఫ్రేమ్ మళ్ళీ మూవ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ మూవ్ చేసుకుంటే లోపలికి ఆయిల్ అనేది వెళ్తుంది అనమాట. తర్వాత ఆయిలింగ్ అయిపోయింది. ఫ్రేమ్ మూవ్ చేస్తాం, ఫుల్గా ఫ్రేమ్ మూవ్ చేస్తాం ఎండింగ్ వరకు. ఓకే, ఇక్కడ రాడ్ కనిపిస్తుంది, ఇక్కడ స్టీల్ రాడ్ కనిపిస్తుంది, చూసారా? ఇది స్టీల్ రాడ్. ఈ స్టీల్ రాడ్ని మనం నీట్గా తుడుచుకోవాలి పేపర్తో. మనం ఫ్రీజింగ్ పేపర్తో తుడిచేసుకున్నా సరిపోతుంది. అలా తుడుచుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి దాన్ని. ఇదిగోండి, డస్ట్ వస్తుంది చూసారా? దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది మీరు రెగ్యులర్ మెయింటెనెన్స్లో 6 మంత్స్కి ఒకసారి మీరు పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏమీ రాకుండా ఉంటుంది. చూసారా? అలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి పేపర్ని. ఫుల్ క్లీనింగ్ గా ఉండాలి, డస్ట్ ఏమీ లేకుండా ఉండాలి. దారాలు అవి థ్రెడ్స్ ఏమీ రాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ అదే దానిపైన, ఆ స్టీల్ రాడ్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటే
మీకు రన్ అయ్యేటప్పుడు స్మూత్ గా రన్ అవుతుంది అనమాట. ఫ్రేమ్ రన్ అయ్యేటప్పుడు స్మూత్ గా రన్ అవుతుంది. చేస్తున్నాను నేను. సౌండ్ అనేది అప్పుడు మీకు ఉండదు, స్మూత్ గా ఉంటుంది. చాలా మంది ఏంటంటే వర్క్ చేసిన తర్వాత మనం మెయింటెనెన్స్ సరిగా పట్టించుకోము, సౌండ్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే మెయింటెనెన్స్ కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. ఆపరేటర్ ఎవరైతే ఆపరేట్ చేస్తామో వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. చూసారా ఇలా ఆయిలింగ్ చేసుకుంటే చాలా కష్టం. టెక్నీషియన్స్ ఏం మిస్టేక్ అవుతుంది, ఇక్కడ ఆయిల్ పెడతాను. అవును బెల్ట్ కి అదే ఉంది. అవును, మీరు ఆయిల్ అనేది బెల్ట్ లో పెట్టకూడదు, ఎప్పుడు కూడా బెల్ట్ లో ఆయిల్ పెట్టకూడదు. కరెక్ట్ గా ఈ స్టీల్ రాడ్ మీద ఆయిల్ పెడతాం. అండ్ బేరింగ్ ఇక్కడ చిన్న కటింగ్ ఉంటుంది, ఆ కట్ లోపల మాత్రం ఒక డ్రాప్ వేస్తాం, అంత మించి ఎక్కువ వేయం. బెల్ట్ మీద మాత్రం ఆయిల్ వేయకూడదు. సెన్సార్ కూడా డ్యామేజ్ అవుతుంది. బెల్ట్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ వేయకండి. ఈ బేరింగ్ इसमें बेरिंग में भी ऑयल डाला है ना. ఇది మోటార్, ఇది మోటారా? ఇక్కడ బేరింగ్ ఏమి ఉండదండి. రైట్ సైడ్ కొండి, ఇక్కడ మీకు ఈ బాక్స్ యూనిట్ వచ్చింది కదా, ఈ బాక్స్ యూనిట్ వచ్చిన చోట మీకు బేరింగ్ అనేది ఉండదు. సో ఈ బేరింగ్ ఇక్కడ మనం ఆయిల్ వేయాల్సిన పని ఏం లేదు, అటువైపు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ పెడతాను అంతే. ఇక్కడ ఆయిల్ పెడితే మీకు సెన్సార్ డ్యామేజ్ అవుతుంది. సో ఇటువైపు మర్చిపోకుండా చూడండి, ఈ యూనిట్ ఉన్న చోట మనం అసలు ఆయిల్ పెట్టకూడదు. బేరింగ్ లో ఈ స్టీల్ రాడ్ లో మాత్రం ఒక డ్రాప్ మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తం అంతా డస్ట్ అసలు కొంచెం కూడా డస్ట్ లేకుండా మనం మెయింటైన్ చేయాలి. డస్ట్ అస్సలు ఉండకూడదు. ఇది మోటార్ కనెక్ట్. మీరు ఒక ఏదైనా బ్రష్ తోని మీరు క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ లీడ్స్ ఇది అవసరం ఉంటే కానీ ఓపెన్ చేయకండి, దీన్ని అవసరం ఉంటే ఓపెన్ చేయండి. ఓకే, లెట్స్ పెట్టండి. సో ప్రతిసారి ఎవ్రీ టైం ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు ఈ మెయింటెనెన్స్ చేసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే మిషన్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది. మనకి ఎక్కువ వర్క్ చేసినా కూడా మనకి ఎటువంటి సౌండ్లు కానీ నాయిస్లు కానీ ఎటువంటి కంప్లైంట్లు కానీ ఏవి రాకుండా ఉంటుంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మనకు చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతి స్క్రూని ఇప్పుడు మనం ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ప్రతి స్క్రూని జాగ్రత్తగా మీరు ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టుకునేలాగా చూసుకోండి, ఏది మిస్ అవ్వనివ్వకండి. సో ఆయిలింగ్ అయిపోయింది, ఆయిల్ మనం పెట్టేస్తాం. బెల్ట్ మనం చెక్ చేసుకుంటే ఇలా టైట్ గా ఉండాలి. సో అది మీ మెయింటెనెన్స్ చేసుకుంటాం, మీ వరకు అక్కర్లేదు. ఓ లోగ్ నైకర్ చెప్తాను. ఈ బెల్ట్ మీకు ఇలా ఉంటుంది, టైట్ గా ఉంటుంది అనమాట. ఇలా ఉందా లేదా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. బెల్ట్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ వేయకండి. మళ్ళీ చెప్తున్నాను, స్టీల్ రాడ్ మీద ఇక్కడ ఉన్న బేరింగ్ పైన ఒక 1 డ్రాప్, ఇక్కడ ఒక 1 డ్రాప్ అంతే. సో క్లీన్ చేసుకోవాలి, ఆల్వేస్ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మనం ప్లేట్ పెట్టేస్తాం, పవర్ ఆఫ్ చేసేస్తాం. ఫుల్ గా మీరు పవర్ ఆఫ్ చేసేసి హ్యాండ్ తోని మళ్ళీ స్మూత్ గా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఓకే, అవుతుంది, ప్రశాంతంగా ఉంది. ఈ ప్లేట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇటువైపు సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్కి ఎక్కడ తగలకుండా జాగ్రత్తగా మనం ఫిక్స్ చేయాలి ప్లేట్ పెట్టేటప్పుడు. అవి చూసారా కరెక్ట్గా ఉంది. ఇలా అన్ని జాగ్రత్తగా 1 బై 1 ఫిక్స్ చేసుకుంటే వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, స్క్రూస్ మాత్రం అస్సలు మిస్ అవ్వనివ్వకండి. ఫుల్ టైట్ అవసరం లేదు, బట్ టైట్ అవ్వాలి. ఫుల్ టైట్ అవసరం లేదు, నార్మల్ టైట్ పెట్టి అన్ని కంప్లీట్ అయిన తర్వాత టైట్ చేసుకుంటూ రావాలి. ముందు హ్యాండ్ టైట్ చేసుకోండి, ఫుల్ అన్ని హ్యాండ్ టైట్ చేసుకున్న తర్వాత 1 బై 1 స్లోగా టైట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈ ప్లేట్ కూడా ఫిక్స్ చేయాలి. ఈ ప్లేట్ కూడా లాస్ట్లో మళ్ళీ ఫిక్స్ చేసేయాలి. ఫస్ట్ మనం ఈ ప్లేటే ఓపెన్ చేస్తాం, తర్వాత ఫ్రేమ్ ఓపెన్ చేస్తాం, పైన క్యాప్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ యాస్టిస్గా పెట్టేసేయాలి. ఫుల్ టైట్ అవసరం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్గా టైట్ అవసరం లేదు. స్క్రూస్ ఏంటంటే మనకి థ్రెడ్డింగ్ వదిలేసే ఛాన్స్ ఉంది, జస్ట్ టైట్ అయింది అనుకుంటే వదిలేయటమే. ఓకే, అంతే. ఇవి కూడా అంతే, కొంచెం టైట్, జస్ట్ ఓవర్ టైట్ అవసరం లేకుండా జస్ట్ టైట్ అనమాట. ఇది టైట్ చేసేటప్పుడు కూడా అంతే, జాగ్రత్తగా టైట్ చేసుకోండి. మళ్ళీ ఎలా తీసేం అలాగా, ఓవర్ టైట్ అవసరం లేదు, జస్ట్ కొంచెం టైట్ అయింది అనుకుంటే వదిలేయటం. और क्या हो गया इसको भी टाइट करो. సో చూసారు కదండి మన వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశీష్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం ఇలాంటి వీడియోస్ ఇంకా చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆశీష్ భాయ్. థ్యాంక్ యూ.
ఏదైనా